హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళైతే మామిడికాయ పచ్చడి వీడియో అయితే తీసి పెడుతున్నాను. దానికోసం ముందుగా అయితే మేము మామిడికాయ ముక్కల్ని చూసారా ఇలా అయితే నీట్గా తూడ్చుకొని అయితే అలా పెట్టాము. గాలికి కొంచెం తడి తడిగా ఉంటే పోతుంది కదా అన్నట్టుగా. దానికోసం మేము మెంతి పొడి, ఆవాల పొడి, కారము, ఉప్పు, మెంతులు, పసుపు, మేమైతే ఎప్పుడు వాడిన విజయ గ్రౌండ్నట్ ఆయిలే వాడతామండి. మేమంటే మేము కాదు, మా మమ్మీ ఎప్పుడు చేసినా ఇదే వాడుతుంది. నేనైతే ఇది ఫస్ట్ టైం అనమాట చేయడము. మా మమ్మీ కలుపుతా అనేసి అనింది. ఇవాళైతే నేను వీడియో తీసాను, మమ్మీ నేను కలుపుతాను అనేసి నేనైతే వీడియో తీస్తున్నాను. దీనికోసం ముందుగా అయితే జాడీని అయితే నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాం మేము ముందుగా. అందులోనే పల్లి నూనె అయితే వేసేసి ఇలా నీట్గా జాడీకి అయితే అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేస్తే పచ్చడి అనేది తొందరగా ఖరాబ్ అయితే కాదండి. నేనైతే ఒక పెద్ద గిన్నె అయితే తీసుకున్నాను. దాంట్లో మామిడికాయ ముక్కల్ని ఏవైతే నీట్గా మేము ఇందాక క్లీన్ చేసి పెట్టాం కదండి, అవైతే ముక్కల్ని అయితే వేసి ముందుగా ఆయిల్ అయితే వేసి ఇలా ముక్కలకి అన్నిటిని బాగా నూనె అయితే పట్టేలాగా చేయాలి. ఇలా నూనె ఫస్ట్ పడితే ఏంటిదంటే పచ్చడికి కారం, ఉప్పు, పసుపు ఏవైతే మనం అన్నీ వేస్తామో అవన్నీ నీట్గా పడతాయండి ముక్కలకి మంచిగా. ఆ తర్వాత మేము కొంచెం పసుపు వేసి ఇలా అయితే నీట్గా కలుపుకున్నాం. ఒక్కొక్కటి వేసామండి. అంటే అక్కడ మా మమ్మీ పక్కన నుండి అన్నీ వేస్తుంది, నేనైతే కలుపుతున్నాను. నాకైతే తెలియదు ఎలా చేస్తారో, మా మమ్మీ చెప్తుంటే అయితే నేను చేశాను. ఇప్పుడైతే మెంతి పొడి అయితే వేసింది, మంచిగా ఇలా కలుపుకుంటున్నాను. ఆవాల పొడి అండి, సారీ మెంతి పొడి కాదు, ఆవాల పొడి కొంచెం కొంచెంగా అయితే వేస్తుంది. ఆవాల పొడి మీకైతే అన్నీ మెజర్మెంట్స్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి. ఇప్పుడైతే మెంతి పొడి కొంచెం వేసుకుంది, ఒక 2-3 టేబుల్ స్పూన్స్. ఇందులో మెంతులు కూడా వేస్తుంది. పొడి వేస్తే కొంచెం మనకి చేదు, మనం మెంతులు వచ్చాయనుకో తీసి పక్కకు పెట్టేస్తాం కదండి, పొడి అయితే మనం తినేస్తాం కాబట్టి అలా పొడి అయితే వేసి పెట్టుకుంది. ఇప్పుడు ఉప్పు కూడా కొంచెంగా వేస్తుంది. యాక్చువల్గా అయితే ఉప్పు కొందరికి 3rd డే వరకు అయితే కొంచెం పడుతుంది, ముక్కలన్నీ పీల్చేసుకుంటే మళ్ళీ కలుపుకోవాల్సి వస్తుంది. కానీ మాకైతే ఒక్కసారికే వేసామండి మేము, మళ్ళీ 3rd డే అలా ఏమీ వేయలేదు. అన్నీ సరిపడ క్వాంటిటీలోనే వేసాము, మంచిగా వచ్చింది పచ్చడి అయితే. ఆవాల ఇది వెల్లుల్లి అయితే మేము ముందుగా అయితే నీట్గా తీసి పెట్టుకున్నాము, చెక్కు అంతా ఇలా ఒక్కొక్కటి నీట్గా కలిపింది. వేరుశనగ పప్పులండి ఇవన్నీ, శనగపప్పు. ఇది ఏం చేసిందంటే మా మమ్మీ ముందుగా వేంపి చల్లారనిచ్చాకైతే కలిపాము. వేస్తే పచ్చడికి చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసిన పచ్చడి మా మమ్మీ శనగలు అయితే వేస్తుంది. ఇందులోనే కారం కొంచెంగా వేసి చెయ్యి మండుతుంది కదండి, అందుకే మొత్తం వేసాక కలుపుతానని కూర్చున్నాను నేను. ఇంకా మొత్తం వేసింది సర్లే అనేసి నీట్గా అయితే ఇలా కలుపుకున్నాను. మేము ఇది కలిపే లోపల మా మమ్మీ అయితే ఇంకా స్టవ్ దగ్గరికి వెళ్ళిపోయి తాలింపు అయితే వేసేసింది. తాలింపు కోసం మా మమ్మీ కడాయిలో ఆయిల్ వేసుకొని అందులోనే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అయితే వేసేసింది. కొంచెం ఆయిల్ తక్కువ పడ్డట్టు అనిపించింది, ఇంకా అందుకని ఆయిల్ వేసింది. ఇలా ముక్కలకు అన్నిటికీ నీట్గా పట్టేసింది. కారం, ఉప్పు, పసుపు ఏదైతే అన్నీ వేసామో, ఆవపిండి, మెంతి పొడి అన్నీ చూసారా ఎంత నీట్గా అయిందో. ఇదైతే తాలింపు అండి, ఇందాక నేను చెప్పాను కదా, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అయితే వేసుకుంది. మన ఇంట్లో అయితే ఎవరి ఇంట్లో అయినా సరే, మన ఇంట్లోనే కాదండి ఎవరి ఇంట్లో అయినా సరే మామిడికాయ పచ్చడి చేసిందన్నా కొన్నదైనా సరే కంపల్సరీ అయితే ఇంట్లో అయితే ఉంటుంది. చూసారా ఈ విధంగా అయితే నీట్గా ముక్కలకు అయితే కలుపుకున్నాను. జాడీలో ఇందాక ఆయిల్ తీసి పెట్టాను కదండి, ఇలా నీట్గా అయితే వేసుకోవాలి. కొంచెంగా సైడ్లోకి అంటుకున్నట్టయితే మీరు క్లాత్ పెట్టుకొని నీట్గా తుడిచిపెట్టుకోవాలి, లేకుంటే బూజు వస్తుందంట. నీట్గా వేసుకొని ఒక లెవెల్లో మనము ఈ మామిడికాయ పచ్చడిని అయితే ఇలా చేసుకొని క్లాత్ వేసి మూత పెట్టి క్లాత్ వేసి ఒక పక్కకు పెట్టుకోవాలి. మనం ముట్టుకునే చోట ఒక 3 days అయితే దీన్ని మనం కాపాడుకోవాలండి, ముట్టుకోకుండా నీట్గా ఎవరు వెళ్ళని చోట. ఈ విధంగా అయితే మంచిగా మేము కట్టుకున్నాము. నేను అనుకున్నాను ఆయిల్ పచ్చడి అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఆయిల్ వస్తుంది, ఏంటిది ఆయిలే కనిపించట్లేదా అని. అయితే మా మమ్మీ ఉండి ఏమనిందంటే 3rd డే ఓపెన్ చేశాక చూడు ఆయిల్ అంతా బయటకు వస్తుంది అనేసి. మేము పచ్చడి పెట్టినాక నెక్స్ట్ డే కాక ఆ నెక్స్ట్ డే అయితే తీసామండి. అంటే పచ్చడి పెట్టిన రోజు కాక 2nd డే అయితే మేము ఓపెన్ చేసాము. చూసారా ఆయిల్ అనేది మొత్తం పైకి వచ్చేసింది. ఈ విధంగా అయితే పచ్చడి అయితే చాలా టేస్ట్ అయితే చెప్పదు, చాలా బాగుంది. మేము మా పిల్లలం అయితే ఫుల్గా తిన్నామండి ఆ రోజు పచ్చడితోటి. 3rd డే రోజు అయితే ఉప్పు, కారం అన్నీ సరిగ్గా సరిపోయాయి. మేమైతే ఇంకా
ప్రతిసారి జాడీ అయితే తీయలేము కదండి, అందుకే ఒకసారి మేమైతే ఇలా నెలకు సరిపడా ఒక టిన్లో అయితే తీసి పెట్టుకుంటాము. ఈ విధంగా అయితే మనం థర్డ్ డే రోజు అయితే ఇట్లా నీట్గా కలుపుకోవాలి. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.